ఈరోజు మేము వేనాడు నుంచి అయితే వెళ్తున్నాము. ఇది మా థర్డ్ డే ఇన్ వేనాడు. మన సైడ్ అయితే ఇది ఒక పెద్ద వ్యాపారం అయిపోద్ది, కానీ ఇదైతే భలే ఉంది, చాలా ప్రశాంతంగా. సో ఈరోజు మేము 12 దాటి 1:30 అయితే అయింది టైము. సో ఈరోజు లాస్ట్. మేము ఈరోజు వేనాడులో థర్డ్ డే కాబట్టి ఈరోజు ఎక్కడికి వెళ్తామో మీకు చూపిస్తాం. ఓకే, ఇప్పుడే మేమైతే రూమ్ అయితే వెకేట్ చేసాము. సో ఇదిగోండి మా లగేజ్ అది. సో ఇప్పుడే ఇక్కడ నుంచి మేము ఇక్కడ చిన్న హోటల్ అయితే దిగాము. ఎప్పుడు కూడా మేము అదే రెస్టారెంట్లో అయితే తింటున్నాము. సో అందుకని చెప్పేసి ఇప్పుడు అక్కడికే వెళ్ళి లగేజ్ అంతా పెట్టేసి కొంచెంసేపు అయితే బయటకు వెళ్ళి ప్లేసెస్ అన్నీ చూసి తర్వాత ఈవినింగ్ వచ్చి మేము బైక్ రెంటల్ తీసుకున్నాం కదా, బైక్ రెంటల్ అక్కడ ఇచ్చేసి దాని తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా బస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే మున్నార్ బస్ అయితే ఎక్కుతాము. నైట్ 7:30 ఆ టైంకి అక్కడ మున్నార్ వెళ్ళాక అక్కడ ఎక్కడెక్కడ తిరిగాము, ఏం చేసామో అది సెపరేట్గా ఇంకొక వీడియోలో పెడతానో చూసేయండి. బయట ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఆ లాంగ్వేజ్ మనకి రాదు కాబట్టి దీని పేరు వచ్చి కుకోలి గార్డెన్. ఇదన్నమాట ఎంట్రన్స్. సో ఇక్కడ ఈచ్ పర్సన్కి టికెట్ వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మా ఇద్దరికి 100 అయితే అయింది. ఇక్కడ చూడండి, ఎంట్రీలోనే ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇదైతే జాక్ ఫ్రూట్, పనసకాయ మనకు తెలిసిందే. ఇది కేరళ కాబట్టి ఇక్కడైతే ఎవరు తినట్లేదు. రోడ్ సైడ్ కూడా అన్ని ఇలానే వదిలేస్తున్నాయి. కాయకు ఒక 10 చెట్టుకు ఒక 10 కాయలనే ఉన్నాయి, అలానే వదిలేస్తారు. మన సైడ్ అయితే ఇది ఒక పెద్ద వ్యాపారం అయిపోద్ది. ఇక్కడ కాకపోతే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. మనకి సండే సమ్మర్ సీజన్ వస్తే చాలు, చాలా బయట పెట్టి అమ్ముతారు కదా, ఇక్కడైతే ఎవరు పట్టించుకోవట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వ్యూ పాయింట్ చాలా బాగుంది కదా, హార్ట్తో భలే చేశారు. ఇక్కడే కాదు ప్రతి చోట కూడా ఇలాగే ఆర్చ్ షేప్లోనే ఇచ్చారు, చాలా బాగుంది క్యూట్గా. చూడండి, ఇవన్నీ ఒక రకం చామంతి అనమాట. మనకు ఆల్రెడీ చిన్నప్పుడు చూసాం కదా, ఇవన్నీ అవే, కానీ చాలా నీట్గా అయితే డెకరేట్ చేశారు. ఇక్కడ చూసారా, హార్ట్ షేప్లో ఉందని చెప్పాను కదా, ఈ హార్ట్కి ఎన్ని ప్లాంట్స్ పెట్టారో చూడండి. ఒక రోలో 5 అయితే పట్టినాయి, అంటే ఎన్ని పెట్టి ఉండొచ్చో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఆ ఫ్లవర్స్ చూడండి, కలర్ఫుల్గా భలే ఉన్నాయి. అక్కడ ఫోటో తీయించుకోవచ్చా? నాట్ అలౌడా. షేట్ మ్యాన్. ఇక్కడైతే ఇంకా వర్క్ జరుగుతుంది, తెలుసు కదా, బాగుంవెల్లి. యాక్చువల్లీ మనకి ఫెన్సింగ్ లాగా ప్లాన్స్ అయితే వేస్తుంటారు కదా, సో మనకైతే వేరేగా ఉంటుంది. ఇక్కడ చూడండి, టచ్ మీ నాట్ ఉంది కదా, టచ్ మీ నాట్ లాగే కొంచెం పెద్ద ప్లాంట్ అనమాట. టచ్ మీ నాట్ అయితే కాదు, చూడడానికి అయితే అలా ఉంది. ఇదంతా కొంచెం చాలా బాగుంది. ఇక్కడ ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఈ ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా ఉంది. నువ్వు నన్ను తీయట్లేదా? మొత్తం ఇదంతా డ్రై అయిపోయింది, వుడ్ అంతా. సో దీంతో కూడా ఇలా ఫ్రేమ్గా చేశారు, భలే ఉంది కదా. చాలా బాగుంది, ఇదంతా కొంచెం నీడగా ఉండి. ఇక్కడైతే చాలా బాగుంది నీడగా. సో ఇక్కడ అయితే మా ఫ్రెండ్ ఉంది, చూడండి, హాయ్ చెప్పండి. సో ఇక్కడైతే పార్క్ నేమ్ మలయాళంలో రాసింది. సో మనకైతే లాంగ్వేజ్ రాదు కాబట్టి, కానీ ఆ లాంగ్వేజ్లో కూడా ఎంత బాగా చెక్కారో చూసారా. ఇక్కడ చూడండి, కూర్చోవడానికి చైర్ మోడల్లో కూడా చెక్కారు. మేము ఎండాకాలంలో వచ్చాం కాబట్టి ఇక్కడ మ్యాంగో ట్రీకి చాలా మ్యాంగోస్ అయితే ఉన్నాయి, భలే ఉన్నాయి, బ్యూటీ. మేము ఎండాకాలంలో వచ్చాం కాబట్టి మ్యాంగోస్ కూడా చాలా ఉన్నాయి, బాగుంది చెట్టు, బ్యూటిఫుల్గా. ఇక్కడైతే ఈ మ్యాంగో ట్రీస్ కింద అయితే ఒక 4 ఉయ్యాలు అయితే వేశారు, చాలా బాగున్నాయి, చాలా కూల్గా ఉంది, ఎంతసేపన్నా ఉండాలనిపించేలా. ఐ వాజ్ హియర్.
అయ్యో బాబోయ్! ఇదైతే క్రాస్‌లో వస్తుంది. కానీ ఇదైతే భలే ఉంది. చాలా ప్రశాంతంగా ఈ స్వింగ్ ఊగుతుంటే చాలా కష్టపడి పిల్లల దగ్గరైతే తీసుకున్నాను. కాదు లాక్కున్నానని చెప్పాలి. ఇప్పటిదాకా నడిచినందుకు ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా అయితే ఉంది. సో ఇక్కడ ప్లేసెస్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. మేము ఈరోజు నైట్కే వేనాడు నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. సో మేమైతే రూమ్ అది తీసుకోలేదు కాబట్టి నైట్కి వెళ్ళిపోతాం కాబట్టి ఇక్కడే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తున్నాము. సో ఇక్కడ నేచర్ అయితే చాలా బాగుంది. సో వేనాడు వస్తే కనుక ఈ పుపోలిని అయితే మిస్ కాకండి. సో ఇదైతే ఈ గార్డెన్ అది చాలా బాగుంది. సో పార్క్లా ఉంది. మీరు వస్తే మాత్రం కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ యానిమల్స్, బర్డ్స్ ఉన్నాయి. సో లోపల ఏమున్నాయి చూసేద్దాం. వావ్, లోపలికి వెళ్ళగానే కూల్గా అయితే కనిపిస్తుంది. వచ్చేయండి. ఇక్కడ చూడండి ఫౌంటైన్ ఎంత బాగుందో. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. మొత్తం టాయ్స్ కానీ, స్వింగ్స్ కానీ, జారిబల్లలు అలా చాలా ఉన్నాయి. పిల్లలు ఎక్కడానికి ట్రైన్ కూడా ఉంది. చాలా బాగున్నాయి. మనం కోళ్ళు చూస్తాం కదా, బ్లాక్ కలర్ హ్యాండ్స్ చూసారా? చూడండి భలే ఉన్నాయి కదా, బ్లాక్ కలర్లో. చాలా వెరైటీగా అయితే అనిపించాయి నాకు. ఇవైతే మనకి రెగ్యులర్గా చూసే వాటిలాగే ఉన్నాయి, కానీ చాలా పెద్ద సైజులో అయితే ఉన్నాయి. చూడండి భలే కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. 3 కలర్, యాష్ కలర్, గ్రే కలర్, ఇదేమో బ్లాక్. మొత్తం అన్నీ కూడా బాగా పుష్టి పట్టున్నాయి. పుష్టి అంటే కండపట్టున్నాయి. ఫ్రెండ్స్, పీజియన్స్ ఆల్రెడీ మనకు తెలిసినవే కదా, బ్లాక్ అండ్ వైట్ గ్రేలో ఉన్నాయి. అయితే పీజియన్స్ రకాలు, ఇదైతే ఆస్ట్రేలియన్ గోల్డ్. ఇదైతే బ్లాక్ కలర్ పీజియన్ లా ఉంది. ఇది వైట్ కలర్ పీజియన్స్. నాకు వైట్ కలర్ పీజియన్స్ చాలా బాగా నచ్చాయి. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీజియన్. సో ఇంక ఇవన్నీ కూడా హ్యాండ్స్ అనమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యాండ్స్ లా ఉన్నాయి. చూడండి వావ్, గూస్ భలే ఉన్నాయి. చూడండి ఇవి కూర్చొని ఎంత బాగున్నాయో, భలే అరుస్తున్నాయి. నేనేదో వాళ్ళ మమ్మీని వచ్చినట్టు నన్ను అయితే చూస్తున్నాయి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా భలే ఉంది. ఎవరన్నా ఫ్యామిలీతో వస్తే కనుక ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. చూడండి చెట్టు పైకి అలా భలే ఉంది. ఇక్కడ హ్యాండ్స్తో పాటు కుందేళ్ళు కూడా ఉన్నాయి. భలే ఉన్నాయి కుందేళ్ళు. దీన్ని ఏ పిగ్ అండి ఇది. నేనేమో కుందేలు అనుకున్నాను. ఇది పంది, పంది పిల్లలు. నాకైతే కొన్ని చూస్తుంటే ఎలకల్లా అనిపిస్తున్నాయి, కొన్నిసార్లు ఏమో మౌస్లా అనిపిస్తుంది, కొన్నిసార్లు ఏమో ర్యాబిట్లా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ పిగ్ అంట. చూడండి ఎంత బాగుందో క్యూట్గా. చూడండి మొత్తం గ్రీన్ అండ్ బ్లూ కలర్లో అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి క్యూట్గా బర్డ్స్. కొంచెం సేపు అయితే ఇక్కడ కూర్చోడానికి ఉంది. సో ఆ ప్లేస్లో అయితే ఇద్దరు కూర్చున్నాము. కొంచెం సేపు అలా సేద తీర్చుకుందామని. సో ఈ రోజుతో అయితే మా డేని ఎండ్ చేస్తున్నాము. ఇది 3rd డే వేనాడులో. ఇప్పుడు మేము నైట్ 7:30కి ఇక్కడ స్టార్ట్ అయ్యి మేము బైక్ రెంటల్ తీసుకున్నాం కదా, అక్కడ ఇచ్చేయాలి. సో 9కి బస్సు ఉంది బస్ స్టేషన్ నుంచి వేనాడు. ఇక్కడ నుంచి మున్నార్కి అయితే వెళ్తాం. రేపు మున్నార్ స్టోరీస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాము.
ఇప్పుడే లైట్స్ అన్నీ ఆన్ చేశారు. సో ఒక 3 అవర్స్ అయితే ఇక్కడే ఆఫ్టర్నూన్ 3కి వచ్చాము. 3 నుంచి ఈవినింగ్ 6 దాకా ఇక్కడే ఉన్నాము. మాకైతే చాలా బాగా నచ్చాయి. లైట్స్ చూడండి ఇప్పుడే ఆన్ చేశారు. ఇది మార్నింగే కాదు, నైట్ లైఫ్ కూడా చాలా బాగుంది. మున్నారు ఏనాడు చాలా బాగుంది. పార్క్ కూడా చాలా బాగుంది. ఎవరైనా ఇక్కడికి వస్తే మాత్రం అస్సలు మిస్ కాకండి ఈ పార్క్. సో మేమైతే ఈ డే 3 ఇన్ వేనాడు ఎండ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వీడియోస్ మున్నార్తో మీ ముందుకు మళ్ళీ వస్తాం. అంటిల్ దెన్ బై గాయ్స్. నైట్ టైం ఎంత బాగుందో, ఏదో క్రిస్మస్ ట్రీకి పెట్టినట్టు పెట్టారు. ఇష్క్యూ ఆల్. ఇప్పుడే రాయల్ బ్రదర్స్ దగ్గరికి అయితే వచ్చాము. వచ్చి బైక్ అయితే రిటర్న్ చేసాము. ఇప్పుడు మేము ఆటో ఎక్కి ఆటో నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్తాము. 9 o'clockకి వేనాడ్ నుంచి మున్నార్కి బస్సు అయితే ఉంది. 9 o'clockకి బస్సు ఎక్కుతాం.